ఈ తరం అమ్మాయిలకి మీరేం చెప్పదలుచుకున్నారు? అంటే అదే చెప్తున్నాను, మీరు జస్ట్ యాక్టర్స్ మాత్రం కాదు, మీరు ఈ సొసైటీని రిప్రజెంట్ చేస్తున్నారు. సొసైటీలో ఒక భాగం, మీరు ఒక అంగం. సో అలా ఉన్నప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీతో ఎవ్రీ షాట్ చేయాలి, ఎవ్రీ స్టోరీని సెలెక్ట్ చేయాలి, ఎవ్రీ ఫిల్మ్లో మీ రిప్రజెంటేషన్ అలా ఉండాలి. అదే నేను, ఎందుకంటే ఇది ద గ్లోరియస్ టైమ్ ఫర్ విమెన్ అండి. ఆడవాళ్ళకి ఆపర్చునిటీస్, నేను చెప్పాను కదా, నేను పెన్ చేస్తున్నప్పుడు అది ఇట్ ఈస్ టైమ్ ఫర్ ట్రాన్సిషన్ ఆఫ్ విమెన్. ఇప్పుడు వచ్చారు, దాటి వచ్చారు, వచ్చిన తర్వాత దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ ఫర్ విమెన్. ఆల్సో చాలా కష్టమైన టైం కూడా. ఆడవాళ్లకు సక్సెస్ పెరగానే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. మీరు అన్నట్టండి, యాక్చువల్గా ఇప్పుడు సొసైటీలో ఇప్పుడు లేడీస్ చాలా, అంటే పొగరు అని నేను అన్న, కానీ ఎందుకంటే అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావచ్చు, మగాళ్ళతో పాటు సమానంగా సంపాదన అనేది కావచ్చు, ఎక్కువగా విడాకులు అనేవి బాగా పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకు కూడా అడ్జస్ట్మెంట్ అనేది లేదు. ప్రతి చిన్న విషయానికి విడాకుల దాకా వెళ్ళిపోతున్నాయి. పూనం దిలంతో ఒక 10 రోజులు ఒక రిట్రీట్కి వెళ్ళాం ఫర్ సమ్ ట్రీట్మెంట్ కోసం. అప్పుడు తను ఏం చెప్పిందంటే, ఒక మ్యారేజ్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఇట్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద మ్యాన్ అన్నారు. విచ్ ఐ ఆల్సో థింక్, మగాడి చేతిలోనే ఉంది ఆ మ్యారేజ్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే. డెఫినెట్గా ఇది లేడీస్ చెప్తున్నది అదే. మేబీ అంటే ఒపీనియన్ అది ఎప్పుడు రీసెంట్గానండి, ఇప్పుడు లాస్ట్ మంత్ చెప్పారు. బికాస్ వాళ్ళందరూ విడాకులు అదంతా ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళు కదా. సో నెక్స్ట్ జనరేషన్ కూడా చూస్తున్నారు. సో డెఫినెట్గా మగాళ్ళ చేతిలోనే ఉంది ఒక మ్యారేజ్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే. బికాస్ లేడీస్ ఎలాగైనా ట్రై చేస్తారు, అది అడ్జస్ట్ చేయడానికి ఎలాగైనా సాక్రిఫైస్ చేసి ట్రై చేస్తారు. యూనో వెన్ దే కాంట్, అప్పుడే వాళ్ళు బయటకు వస్తారు అనేది నా ఉద్దేశం. బట్ నేనేం చెప్తున్నానంటే, ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మీ రిప్రజెంటేషన్ మీ లైఫ్ మాత్రం కాదు, సొసైటీని మీరు రిప్రజెంట్ చేస్తున్నారు. సో ఒక ఆడదానికి ఉండాల్సిన గౌరవం, ఒక కుటుంబం, సంప్రదాయం, మన న్యూక్లియర్ ఫ్యామిలీ అండ్ లార్జ్ ఫ్యామిలీకి ఉన్న ఆ సంప్రదాయాన్ని మీరు రిప్రజెంట్ చేస్తున్నారు. ఆ రెస్పాన్సిబిలిటీతో మీరు యాక్ట్ చేయాలి. అదే నా కోరిక టు ద యంగ్